హిట్ 2 చేస్తున్నప్పుడు అర్జున్ సర్కార్ క్యారెక్టర్ నానినే చేయాలని క్లారిటీ ఎప్పుడు వచ్చింది మీకు? చివరిలో వచ్చిందా? లేదు. యాక్చువల్లీ మేము హిట్ 2 చేస్తున్నప్పుడు టు బి వెరీ ఆనెస్ట్ ఆ టైంకి ఇంత బ్రీఫ్ ఐడియా అంతా లేదు. ఇప్పుడు థర్డ్ పార్ట్‌కి నేను నాని సార్‌ని అడిగింది ఏంటంటే, థర్డ్ పార్ట్ మీరు చేయాలి బ్రో అని అన్నా. అంటే ఆయన ఎప్పుడన్నాను ఆల్మోస్ట్ సగం షూటింగ్ అయిపోయింది. లాస్ట్‌లో ఒక కేమియో ప్లాన్ చేస్తున్నా. ఇలా పెళ్లి సీన్‌లో ఇలా రావాలి. ఒక హీరో వచ్చి విష్ చేసి ఇంక టేక్ ఓవర్ చేస్తున్నా హిట్‌ని అని చెప్పేసి ఇక హిట్ 3కి ఆ హీరోతో నేను వెళ్దాం అనుకుంటానంటే, కథ ఉందా అని అడిగారు. అడిగితే ఆ టైంకి నా దగ్గర అంత డీటెయిల్డ్ కథ లేదు. కథ లేదన్నప్పుడు ఇంక కథ లేనప్పుడు ఏ హీరోని వెళ్లి అడుగుతాం మనం? చేయమని చెప్పి ఎలా అడుగుతాం మనం? ఇట్ విల్ బి ఎ ఫేవర్ ఫర్ అస్. సరే ఓ పని చేద్దాం నేను చేసేస్తాను. నీకు ప్రస్తుతానికైతే నేను చేసేస్తా. బట్ నువ్వు కథ రెడీ అవ్వకపోతే మరి నీకు చూసుకో అంటే, ఆ రిస్క్ అంటే నేను ఐ వాస్ సో హ్యాపీ. ఆ బ్రిడ్జ్ అప్పుడు వచ్చినప్పుడు దాటుదాంలే. బట్ ప్రస్తుతానికైతే నాని సార్ లోపలికి వస్తారు కాబట్టి లోపల లాగేద్దాం అని చెప్పి చేసిన ఒక చిన్న చిలిప్ అనేది. కార్తీ గారిని కూడా అలాగే లాగారా? లేదంటే ప్రాపర్ కథ? లేదు. ఫర్ కార్తీ సార్ ఐ డిడ్ హ్యావ్ అన్ ఐడియా. వి డిస్కస్డ్ ఇట్ అట్ అన్ ఐడియా లెవెల్. అండ్ సిన్స్ కార్తీ సార్ ఇస్ ఆల్సో ఫ్రమ్ అ డైరెక్షన్ బ్యాక్గ్రౌండ్, ఆయన కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు కాబట్టి ఆయనకు ఒక నాలెడ్జ్ ఉంది కథ ఐడియేషన్ లెవెల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అక్కడి నుంచి ముందుకు ఎలా వెళ్తుందని. సో బేసికలీ ఆ లెవెల్లో వీ హెవ్ కమ్ ఆన్ టు వన్ కామన్ గ్రౌండ్. బట్ హౌ దట్ స్టోరీ విల్ అన్ఫోల్డ్, అది ఆయన ఎలా చేస్తారు అని అన్నది ఇట్ విల్ ఆల్ అన్ఫోల్డ్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. కానీ క్లిప్ హ్యాంగర్ లో ఒక హీరో వచ్చి చేసేసాడంటే ఖచ్చితంగా దానికి లాక్ అయిపోయినట్టే కదా ఆ హీరో. డెఫినెట్లీ. అంటే అది నమ్మి ఇచ్చేసారు. అంతే. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్లు ఈ వరల్డ్ సినిమా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఈ వైలెన్స్ అన్నది చూసే విధానంలో తీసే విధానంలో ఏమైనా తేడా వచ్చిందంటారు? డెఫినెట్లీ. అంటే ఎక్కడో తెలియని లెవెల్ ఆఫ్ డీసెన్సిటైజేషన్ అయితే అయిపోయింది. అంటే ఇప్పుడు ఇంతకు ముందు మీరు సింపుల్ స్టాబింగ్స్ సింపుల్ స్లాషింగ్స్ తోనే ఒక చిన్న అబ్బో అనే జనాలు ఇవాళ ఒక గోర్ లేకపోతే దే ఆర్ నాట్ ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ఒక లెవెల్ ఆఫ్ డీసెన్సిటైజేషన్ అనేది ఆల్రెడీ అయిపోయింది. వీఆర్ ఆల్సో స్ట్రగ్లింగ్ యాజ్ ఫిల్మ్ మేకర్స్ బికాస్ నీకు ఒక వావ్ ఫ్యాక్టర్ ఇవ్వాలంటే, ఒక వైలెన్స్లో ఒక వావ్ ఫ్యాక్టర్ ఇవ్వాలంటే మీటర్ పెరిగిపోయింది ఇప్పుడు. అవును. సో డెఫినెట్లీ ఎక్స్పోజర్ టు వరల్డ్ సినిమా ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఫర్ ఇట్. బికాస్ మీరు కొరియన్ సినిమాలు చూస్తున్నారు, కొన్ని అదర్ ఫిలిమ్స్ యూర్ సీయింగ్ టు దాట్ లెవెల్ ఆఫ్ వైలెన్స్ చూసినాక మనకు ఒక ఫిలింలో ఒక జెన్యున్గా ఒక ప్లేస్లో ఒక వైలెంట్ ఎపిసోడ్ అన్ఫోల్డ్ అయితే నాకు ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అన్నప్పుడు అక్కడ చాలా వైలెంట్ వెళ్ళాల్సి వస్తుంది. అవును. బట్ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ ద ట్రూత్. హీరో 100 మందిని కొట్టినా సరిపోవట్లేదు ఇప్పుడు స్క్రీన్. ఏదో చేయాలి ఇంకా. అంటే అది డైరెక్ట్ గా 100 మంది 200 మంది అని కాదు, కానీ జరిగే ఫైట్ లో బీట్స్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ క్రేజీ అవుట్ ఆఫ్ ఇట్. సో అంటే 1-on-1 ఫైట్ కూడా చాలా వైలెంట్ గా తీయచ్చు. 100 మందిని కొట్టాల్సిన అవసరం లేదు. ఒకరితో ఫైట్ చేసినా కూడా చాలా చాలా ఇంట్రీగింగ్ గా తీయచ్చు. బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఆ జరిగే ఈవెంట్స్ లోనే ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ వైలెంట్ ఇమేజరీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టు గివ్ దట్ ఇంపాక్ట్. మార్కో యానిమల్ చూసారా ఈ రెండు సినిమాలు? ఐ వాచ్ ఆల్ ద ఫిల్మ్స్. మార్కో చూసాను, యానిమల్ చూసాను. మార్కో లాంటి సినిమా చూసినప్పుడు ఏమనిపించింది? మార్కో when I watched it in the theater it was very violent for me. I felt so much violence. That's what I felt, and I was like వామ్మో అనిపించింది నాకు when I watched it. There are certain things that I myself felt very shocked looking at the imagery. Definitely very shocking film it was.